హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో క్రెడ్ యాప్ యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా క్రెడ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు రెంట్ వయా క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ చూడండి, కాంటాక్ట్స్ కానీ బ్యాంక్ అకౌంట్, యూపీఐ ఐడి ఏది అవైలబుల్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ యూపీఐ ఐడి సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేశాక నేమ్ కనిపిస్తుంది కదా, అది వెరిఫై చేసుకొని ఒకవేళ అది కరెక్ట్ అయితే ఇక్కడ ఈ రైట్ సైడ్ ఆరో పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు అమౌంట్ అడుగుతుంది. ఇక్కడ అమౌంట్ వచ్చేసి గ్రేటర్ దాన్ 1000 ఉండాలి. కావాలంటే మీకు 500 ఎంటర్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ అడుగుతుంది కదా, అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1000 రూపీస్. సో ఇప్పుడు నీకు 1500 ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. పే వయా క్రెడిట్ కార్డ్. ఇక్కడ వచ్చేసి ఇది మీ లైక్ ట్యూషన్ ఫీజ్ కానీ, హౌస్ రెంట్ కానీ, స్కూల్ ఫీజ్ ఇలా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నేను వయా క్రెడిట్ కార్డ్ అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అవైలబుల్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ నేను ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసి పే ఇన్స్టాంట్లీ అని ఉంది కదా, ఇక్కడ చూడండి +26 ఛార్జ్ పడుతుంది. సర్వీస్ 1500కి సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 27 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను. పే ఇన్స్టాంట్లీ అని ప్రెస్ చేశాక ఓటీపీ వస్తుంది. మీ బ్యాంక్ పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సక్సెస్. అమౌంట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీరు ఎంటర్ చేశారు కదా యూపీఐ ఐడి, అందులో క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.